హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా 1 ఎకర్ వచ్చేసి వరి వేయడానికి ప్రిజర్వ్ చేశాను కదా. ఇప్పుడు మీ వీడియోలో కనపడుతున్న 2-3 మళ్ళు ఉన్నాయి. సో అవి వచ్చేసి నేను వరి వేయడానికి ప్రిజర్వ్ చేశాను. సో ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఈ ప్రస్తుతానికైతే మా అరటి అయితే ఇలా ఉంది. ఇది ఎత్తుకు రావట్లేదు. కారణం ఏంటంటే దానికి మాకు అప్పుడు డోజర్లు బాగా తిరగడం వల్ల అప్పుడు వర్షం లేదు. సో దుక్కు అనేది మాకు తక్కువ పడింది. మీరు ఇదే మొక్క ఇక్కడ చూడండి, ఇది మేము మట్టి తోలిచ్చాం, దాని మీద పెట్టింది సేమ్ డే పెట్టాం, కానీ డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో బికాజ్ ఆఫ్ దుక్కు వల్ల. సో ఇది మాకు ఒక లెర్నింగ్ పాయింట్. సో నెక్స్ట్ దీన్ని కరెక్ట్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే వరి వేద్దామని 1 ఎకరం ఉంచానో, సో దాంట్లోకి నేను విత్తనాలు తీసుకొని వచ్చాను మా ఫ్రెండ్ దగ్గర నుంచి. సో ఆ విత్తనాలే ఇక్కడ జర్మినేషన్కి దీంట్లో పెట్టాము. మీరు చూసినట్లయితే ఈరోజు ఆఫ్టర్నూన్ దీన్ని నానబెట్టాము. సో ఇవన్నమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ నానబెట్టాం కాబట్టి రేపు ఆఫ్టర్నూన్కి ఇవి బాగా సోక్ అవుతాయి. సోక్ అయిన తర్వాత రేపు ఆఫ్టర్నూన్ తీసేసి ఒక గోనె సంచిలో కట్టామనుకోండి, మళ్ళీ 24 అవర్స్లో మనకి మొలక అనేది స్టార్ట్ అవుతుంది. సో మొలక స్టార్ట్ అయిన తర్వాత మనం చిన్న నార్మల్ చేసుకున్నాం, అక్కడ మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో. ఆ నార్మల్ నుంచి ఇది పోసేస్తే మనకి ఒక 20 days ఆర్ 1 month to 40 days మనకి అది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూపించిన విత్తనాలు ఏంటి అంటే, ఇది మన వన్ ఆఫ్ ది దేశీ విత్తనమైన మైసూర్ మల్లిక అండి. సో దీంట్లో మనకి మనిషికి ఏవైతే కావాలో ఆ పోషకాలు అన్నీ ఉంటాయి. మేబీ మనం తింటున్న సోకాల్ రైస్ అంత స్వీట్ ఉండకపోవచ్చు, మరీ అంత సన్నగానే ఉంటాయి మ్యాక్సిమం. నాకు తెలిసి నేను ఆల్రెడీ ట్రై చేశాను ఈ బియ్యం. సో ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే, ఎదిగే పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వారికి ఇవి ఒక బెస్ట్ రైస్గా చెప్పుకుంటారు. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను సీడ్ కలెక్ట్ చేశాను. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత నేను మా పొలంలోంచి తీసుకొని అవి సీడ్కి నేనే చేసుకొని ఇన్ కేస్ ఎవరన్నా కావాలంటే ఒకళ్ళకి ఇద్దరికి అలాగే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది మనం రైతుల దగ్గర నుంచే ట్రాన్స్ఫర్ అవ్వాలి వేరే రైతుకి. మధ్యలో వేరే కంపెనీస్కి కానీ వేరే షాపులకు కానీ వెళ్ళకూడదు. ఎప్పుడైనా విత్తన ట్రాన్స్ఫర్ అనేది మన రైతుల మధ్య జరగాలి. సో అందుకని నేను ఇది మా ఫ్రెండ్ దగ్గర తెచ్చాను. నెక్స్ట్ నేను ఎవరికైనా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది మైసూర్ మల్లిక నేను సీడు జర్మినేషన్ కోసం పెట్టాను. సో డే ఆఫ్టర్ టుమారో దీన్ని నార్మల్ తయారు చేశాం కదా, సో దాంట్లో నాటుతాము. ఒక 40 days మే ఆర్ ఆగస్ట్ 15 తర్వాత దీన్ని నాటేయడానికి ట్రై చేస్తాము. ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి మేబీ అంత ఈల్డ్కి రాదని నేను ఆశిస్తున్నా. బట్ ఎంత వచ్చినా కానీ మాకు ఓకే, ఎందుకంటే ఇది ప్రకృతి వ్యవసాయం కదా. ఈ పద్ధతులు తప్ప మనం వేరే పెట్టుబడులు ఏమి ఉండదు. సో ఇంకా నా వీడియోస్ చేస్తే దీని తర్వాత వరి గురించి నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ మీరేమనుకుంటున్నారు, అసలు ఈ రైస్ గురించి ఎంతమంది తెలుసు, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారా, ఇవాళ అంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.